ఎస్, రాకింగ్ రెనటస్, మై డియర్ టీమ్, మై డియర్ లీడర్స్. ఈరోజు మనం కలియుగ సంజీవినిగా పిలువబడుతున్నటువంటి రెనటస్ వెల్నెస్ న్యూట్రాసిటికల్ ఫుడ్ సప్లిమెంట్స్ కోసం తెలుసుకుందామండి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా అవసరం మనందరికీ. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఇది ఎంతవరకు మనం ఆరోగ్యం పైన కేర్ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అందరం చెప్తాం ఆరోగ్యమే మహాభాగ్యం అని, కానీ దాని మీద శ్రద్ధ తీసుకున్న వాళ్ళు ఎంతమంది? సో దానికోసం ఈరోజు మాట్లాడదాం. సో ఇప్పుడు మనం ఇక్కడ టాపిక్లో వెళ్ళే ముందు నాకు ఒక 2 విషయాలకి మీరు ఆన్సర్ చేయండి, సమాధానం చెప్పాలి. ఫస్ట్ది, ప్రతిరోజు మీరు మీ శరీర అవసరాలకు తగ్గట్టుగా మీ శరీరానికి కావలసినటువంటి విలువలతో కూడుకున్న ఆహారాన్ని మీ శరీరానికి ఇస్తున్నారా? ఇస్తున్నారా? లేదు. రెండోది, ప్రతిరోజు మీ శరీరంలో ఉన్నటువంటి మొత్తం మలినాలు పూర్తిగా బయటకు పోతున్నాయా? టాక్సిన్స్? లేదు. ఈ 2 ఎప్పుడైతే లేదు కాదు అని సమాధానం వచ్చిందో మీ దగ్గర నుండి, ఇప్పుడు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలకి ఈ 2 కారణాలండి. సో ఒక మనిషికి ఒక డిజార్డర్ రావడానికి ప్రాపర్ ఇన్పుట్ లేదు, ప్రాపర్ అవుట్పుట్ లేదు. ఈ 2 కారణాలు. అర్థమైంది కదా? దీన్ని అయితే మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కదా, చేయాలి. మరి ఇక్కడ ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఈ సమస్యకి పరిష్కారమే మన రెనటస్ వెల్నెస్ ఫుడ్ సప్లిమెంట్స్ అన్నీ. ఇవి ఏం చేస్తాయి? 2 పనులు చేస్తాయండి. ఫస్ట్ మనం వేటికైతే నో అని చెప్పామో ఆ రెండింటిని మన ప్రొడక్ట్స్ అనేవి సరిచేస్తాయి. ఒకటి, మన ఆహారంలో ప్రతిరోజు మిస్ అవుతున్నటువంటి విలువలని రీప్లేస్ చేస్తాయి. 2, మన శరీరంలో వ్యర్థాలని ప్రతిరోజు మొత్తాన్ని బయటికి పంపిస్తాయి. ఇన్ని సంవత్సరాల పాటు ఇది సక్రమంగా జరగకే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ. ఈ రోజు నుండి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక 3 నెలల్లో 6 నెలల్లో ఇక్కడ బాడీ సర్వీస్ ప్యాక్ అనేది ఒక బాడీ సర్వీస్ ప్యాక్ ఉంటుంది. దీనిని కనుక మనం వాడడం వల్ల ఏం జరుగుతుందంటే టోటల్ బాడీ సర్వీసింగ్ జరుగుద్ది, టోటల్ బాడీ హీలింగ్ జరుగుద్ది. ఇక్కడ మనం ఏ జబ్బుకి మందులు ఇవ్వము. ఇక్కడ మన ప్రొడక్ట్స్ ఏవి కూడా ఏ జబ్బుకి మందు కాదు. ఇది పూర్తిగా 100% న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్స్. ఇవి ఏం చేస్తాయి? ఒకటి, మన ఆహారంలో మిస్ అవుతున్న విలువలని ఇస్తాయి. రెండోది, మన శరీరంలో రకరకాల సిస్టమ్స్, రకరకాల ఆర్గాన్స్, చాలా టిష్యూస్, ఇవన్నీ కూడా కొన్ని కోట్ల కణాల వలన తయారవుతున్నాయి. ఈ కణాల లెవెల్లో నెక్స్ట్ సిస్టమ్స్లోని ఆర్గాన్స్లోని ఏవైతే పేరుకుపోయినటువంటి వ్యర్థాలు ఉన్నాయో ఈ వ్యర్థాలన్నింటినీ కూడా ఎవ్రీడే డీటాక్సిఫికేషన్ చేస్తాయి. ఈ 2 పనులు ఒక 3 నుంచి 6 నెలలు కనుక సక్రమంగా జరిగితే చాలు. మై డియర్ లీడర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మన శరీరంలో ఒక అద్భుతం జరుగుద్ది. ఏంటో తెలుసా? ఇన్నాళ్ళు ఈ డీటాక్సిఫికేషన్ సక్రమంగా జరగక, మంచి విలువలతో కూడినటువంటి ఆహారం శరీరానికి ఇవ్వక, ఏదైతే మన శరీరం స్లో అయిపోయిందో, ఎక్కడైతే కొన్ని కణాలు డ్యామేజ్ జరిగాయో ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి రీసెట్ అయ్యి మన బాడీ మెటబాలిజం డిజార్డర్లో ఉన్నది ఆర్డర్లోకి వస్తుంది. మన ఇమ్యూనిటీ అనేది బాగా డెవలప్ అవుద్ది. సో అందుకే ఇది ప్రత్యేకంగా ఏ డిసీజ్ కోసమో డిజార్డర్ కోసమో తయారు చేయబడిన మందు కాదు. మన టోటల్ బాడీ మెటబాలిజాన్ని సరిచేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫుడ్ సప్లిమెంట్. ఆ మ్యాజిక్ ఏమవుతుందండి? మన శరీరం కోల్పోయిన శక్తి తిరిగి మన శరీరానికి ఇచ్చిన వాళ్ళు అవుతాం. సో దేవుడిచ్చిన వరం ఏంటంటే, మన శరీరం కోల్పోయిన శక్తిని మన శరీరానికి మనం ఇవ్వగలిగితే అది ఏ డిసీజ్నైనా ఏ డిజార్డర్నైనా తను బాగు చేసుకోగలదండి. అంతేనండి. ఇన్ని లక్షల మందికి, ఇంకొండి ఇన్ని వేల మందికి హాస్పిటల్ వెంబడ తిరిగి విసిగి వేసాగిపోయినటువంటి కేసులు కూడా ఎందుకు రిజల్ట్స్ వస్తాయి మన దగ్గర అంటే, మనం సిమ్టమ్ మీద పనిచేయము, దాని రూట్ కాజ్, దాని మూలం మీద మనం పనిచేస్తాము. అంటే ఏం చేస్తాము?
తన శక్తిని తనకిస్తాము. అంతేనండి. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ చూస్తే మన బాడీలో ఇన్ని ఆర్గాన్స్ ఉన్నాయి. ఓకే, ఈ ప్రతి ఆర్గాను మనకి ఎలా తయారవుతుంది? కొన్ని సెల్స్ కలిస్తే ఒక టిష్యూ అవుతుంది, కొన్ని టిష్యూలు కలిస్తే ఒక ఆర్గాన్ అవుతాయి, కొన్ని ఆర్గాన్స్ కలిస్తే ఒక సిస్టమ్ అవుతుంది. ఇలాంటి సిస్టమ్స్ అన్నీ కలిస్తే మన యొక్క హ్యూమన్ బాడీ. అంతే కదా కదా సో అంటే ఇక్కడ మన మూలం ఏంటి? ఇక్కడ మన మూలము సెల్, కణము. సో మనం రూట్ కాజ్లో దానికి పరిష్కారం చూపించాలంటే ఎక్కడ పని చేయాలి? ఆర్గాన్ మీదో, టిష్యూ మీదో, సిస్టమ్ మీదో, సిమ్టమ్ మీద కాకుండా సెల్ మీద మనం పనిచేయాలి. ఇక్కడ మనం అదే పని చేస్తాం. అది బీపీ, షుగరు, థైరాయిడ్ మొదలుకొని అప్ టు క్యాన్సర్ వరకు మన ప్రొడక్ట్ వాడి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనకు ప్రాబ్లం తెలిసింది, అవుట్పుట్ ఇన్పుట్ బాగోలేదు కాబట్టి డిసీజులు వస్తున్నాయి. ఆ రెండింటినీ మనం సరి చేస్తున్నాం. ఈ ఒక్క విషయం అర్థమైతే మనకి టోటల్ సిస్టమ్ అంతా అర్థమైనట్టే. ఎందుకంటే చాలామందికి ఒక డౌట్ ఉంది, సార్ బయట ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంత టెక్నాలజీ ఉంది, ఒక్కొక్క ఆర్గాన్కి, ఒక్కొక్క డిసీజ్కి, ఒక్కొక్క సిమ్టమ్కి వేరే వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో అక్కడ తగ్గింది మన దగ్గర ఎలా తగ్గుతుందంటే సింపుల్ లాజిక్ అండి. అక్కడ సిమ్టమ్ మీద పనిచేస్తున్నారు, ఇక్కడ మనం రూట్ కాజ్ మీద పనిచేస్తాం. అంతే తేడా. అక్కడ వాళ్ళు పేషెంటు కస్టమర్గా కంటిన్యూ అవ్వాలి, ఎన్నాళ్ళు పేషెంటు బ్రతుకుంటే ఎన్నాళ్ళు. సో మనకి అది పూర్తిగా నయమయ్యే ప్రయత్నం మనం ఇక్కడ చేస్తున్నాం. ఓకే అండి, ఇది పూర్తిగా మెడిసిన్ కాదు, పూర్తిగా ఫుడ్ సప్లిమెంట్. కొన్ని రకాల ఆకులు, కొన్ని రకాల వేళ్ళు, కొన్ని రకాల పళ్ళు, ప్రకృతిలో హైయెస్ట్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడినవే మన యొక్క రెనటాస్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. అంటే ప్రకృతికి ఒకప్పుడు దగ్గరలో ఉండేవాళ్ళం అండి, ఇప్పుడు ఆ ప్రకృతి నుంచి దూరం అయిపోయినాం, హాస్పిటల్ దగ్గర అయిపోయినాం. మళ్ళీ హాస్పిటల్ దూరం అవ్వాలంటే ఏం చేయాలి? సింపుల్ లాజిక్, మళ్ళీ నేచర్ దగ్గర అవ్వాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ వాడుతున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కనుక మీరు చూస్తే ఇక్కడ కొత్తగా వాడుతున్నవి ఏవీ లేవండి. మన సాంప్రదాయ వైద్య విధానంలో కొన్ని వందల వేల సంవత్సరాలుగా వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ని మన వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి? ఒకసారి మనం గమనించినట్టయితే మనం పుట్టినప్పుడు మన సెల్ అనేది ఎంత క్లీన్గా, ఎంత నీట్గా, ఎంత హెల్తీగా ఉందో చూడండి. ఫస్ట్ సెల్. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పొల్యూటెడ్ వాటరు, ఫుడ్, ఎయిర్ తీసుకొని 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 ఆ తర్వాత సెల్ ఎలా అయిందో చూడండి. సో సెల్ డ్యామేజే మన యొక్క 90% మన యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ కారణం. ఇక్కడ మనం ఆ సెల్ చుట్టూ పేరుకుపోయినటువంటి టాక్సిన్స్ని, సెల్ లోపల పేరుకుపోయినటువంటి టాక్సిన్స్ని బయటికి పంపించి సెల్ని ఫ్రీ చేస్తున్నాము. అదే సెల్ రీబర్త్, రీజనరేషన్ సక్రమంగా అయ్యేటట్టుగా మన ప్రొడక్ట్స్ అనేవి చేస్తాయండి. అంతే, వేరే మ్యాజిక్లు ఏమీ లేవు. సో దీనికి మనం మంచినీళ్ళు బాగా తాగి, కొంచెం వాకింగ్ చేసి, బాగా నిద్రపోయి, మెంటల్గా ప్రశాంతంగా ఉంటే చాలు. వీటితో పాటు ఈ 4 పాటిస్తే ఏ ప్రాబ్లంకైనా మనం నార్మల్ చేసుకున్న శక్తి మన శరీరానికి ఉంది. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ శక్తిని మన శరీరానికి ఇవ్వడమే ఇక్కడ మనం చేయాల్సిన పని. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? సో ఇక్కడ మనకి మన రెనటాస్ అనేది 2018లో స్టార్ట్ అయ్యింది. ఓకే అండి, ఇది మన బెంగళూరు ఆఫీస్. ఇది ఇంతవరకు కంపెనీకి వచ్చినటువంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్, రివార్డ్స్, గుర్తింపులు ఇవన్నీ కూడా ఈయన కంపెనీ CEO, ఈయన కో-ఫౌండర్, ఈయన మన సైంటిస్ట్ అండి రాజ్దీప్ దత్తా గారు. ఈయన మన బ్రాండ్ అంబాసిడర్ సౌరవ్ గంగూలీ గారు. ఇది మన బెంగళూరు ఆఫీస్, కిందది కలకత్తా ఆఫీస్. ఓకే అండి, ఇంకొకటి డార్జిలింగ్ ఆఫీస్, ఇంకోటి గౌహతి ఆఫీస్, ఇంకోటి పంజాబ్ ఆఫీస్. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నవి మన సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇంగ్రీడియంట్స్ ఏంటి, దేని మీద పనిచేస్తాయి, దాని వాల్యూస్ ఏంటి అనేటువంటి పూర్తి డీటెయిల్స్తో పాటు ఎంతమంది డాక్టర్స్ వీటిని రికమెండ్ చేస్తున్నారు, ఎంతమంది డాక్టర్స్ వీటిని రెఫర్ చేస్తున్నారు, ఓకే అనేటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈ జర్నల్స్లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవి మన యొక్క ప్రొడక్ట్ రేంజ్ అనమాట. హెల్త్ కేర్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ఉన్నాయి, అగ్రికల్చర్కి సంబంధించి ఉన్నాయి, అండ్ యానిమల్కి సంబంధించి కూడా ఉండడం జరిగింది. ఇది మన అన్ని ప్రొడక్ట్స్లో ఉండేటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, మ్యాంగోస్టీన్.
క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు దీన్ని. నెక్స్ట్ అలాగే ఫుడ్ ఆఫ్ గాడ్స్ అంటారు దీన్ని. అలాంటి ఒక అద్భుతమైనటువంటి అత్యంత ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఒక ఫెంటాస్టిక్ సూపర్ ఫుడ్ ఇది. వీటితో పాటు మనకి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి వన్ ఆఫ్ ద మెయిన్ ప్రోడక్ట్ అండి ఇది రెనటస్ నోవా. దీంట్లో ఏమున్నాయి చూడండి. మ్యాంగోస్టోన్ ఉంది, అశ్వగంధ ఉంది, శతావరి ఉంది, పునర్నా ఉంది, గోక్సోర ఉంది, సిగురు అంటే మునగాకు ఉంది, మంజిస్టా ఉంది. ఇలా రకరకాల ప్రకృతి ప్రసాదించినటువంటి అత్యంత విలువైనటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి కొన్ని రకాల న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు కాపాడుతున్నాయి మన యొక్క ప్రతి ప్రొడక్ట్ కూడా. అంటే ఇమ్యూజాంత్ ఆయుష్ను పెంచగలిగేటువంటి అద్భుతమైనటువంటి నానో టెక్నాలజీ బేస్ ప్రొడక్ట్ ఇది. ఓకే అండి. సో ఇది కడాయు టీ. ఇప్పుడు చాలామందికి ఉన్నటువంటి చాలా సమస్యలో ఉండడానికి ప్రధాన కారణం గత కొన్నేళ్ళుగా మనం తాగుతున్న టీ కాఫీలే కారణం. పాలు, పంచదార, టీ, కాఫీ పొడులు. సో వాటి నుంచి బయటపడి దీంట్లో 18 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అల్లం, తులసి, పసుపు, శంఖపుష్పి, అశ్వగంధ, గ్రీన్ టీతో కలిపి అద్భుతమైనటువంటి 18 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. మన టీ అలవాటుని మార్చుకుంటే చాలు సగం ఆరోగ్యం మన చేతిలోకి వచ్చినట్టే. అలాగే ప్రోటీన్ పౌడర్ బయట మార్కెట్లో కేవలం వెయిట్ లాస్కి 10 నుంచి 15,000 తీసుకుంటున్నారండి. మన దగ్గర అత్యంత చౌకగా వెయిట్ పెరగడానికి ఇదే, వెయిట్ తగ్గడానికి ఇదే. సో ఇప్పుడు మీరు ఏదైతే చూసారో కడాయు, ఇమ్యూజాంత్, నోవా అండ్ ప్రోటీన్ పౌడర్, వీటిని బాడీ సర్వీస్ ప్యాక్ అంటారండి. ఈ బాడీ సర్వీస్ ప్యాక్ అనే దాన్ని కనుక మనం తీసుకోగలిగితే టోటల్ బాడీ హీలింగ్ అయ్యి, టోటల్ బాడీ క్లీన్ అయ్యి అద్భుతమైనటువంటి హెల్త్ మన సొంతం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో అలాగే ఇక్కడ ఇంకా నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సెక్సువల్ ప్రాబ్లమ్స్ పైన ఇదొక హెల్త్ డ్రింక్, ఇది బరువు తగ్గడానికి స్లిమ్ పౌడర్, అది ప్రోటీన్ పౌడరు, హరిద్రా డ్రాప్స్. ఒక్క డ్రాప్ 1 లీటర్ వాటర్లో వేస్తే ఎసిడిక్ నేచర్లో ఉన్నటువంటి మీ బాడీ నార్మల్గా అవుతుందన్నమాట. సో ఇలా తీసుకుంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. నిద్ర కోసం ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇవన్నీ తీసుకుంటే కనుక మీరు పర్సనల్ కేర్ ఉన్నాయి మన దగ్గర. ఈ పర్సనల్ కేర్ అన్నీ కూడా బయట కూడా ఉన్నాయి కదా సార్ అని మీకు అనుకోవచ్చు. సార్ బయట ఉన్నటువంటి పర్సనల్ కేర్లో అయితే పెట్రోలియం కానీ లేదనిసంటే కెమికల్ బేస్ కానీ మిక్స్ అయి ఉంటాయి. మన దగ్గర 100% న్యాచురల్గా ఉంటాయి. టూత్ జెల్, ఇది ఒక్క టూత్ జెల్ మీ ఇంట్లో ఉంటే ఒక డెంటిస్ట్ మీ ఇంట్లో ఉన్నట్టే. అలాగే మౌత్ ఫ్రెషనర్, బాడీ మిస్ట్, సెంట్స్. ఓకే, ఇలాగా ఈ పర్సనల్ కేర్ చాలా ఉన్నాయి. తర్వాత హోమ్ కేర్లో డిటర్జెంట్ ఈ స్ట్రిప్స్, ఇలాంటి ఒక పేపర్ ఉంటుందండి. ఈ పేపర్లో ఉంటుంది, తీసుకొచ్చి మీరు వాషింగ్ మిషన్లో కానీ బకెట్లో కానీ వేసి బట్టలు నానబెడితే అద్భుతం జరుగుద్ది. తర్వాత అగ్రికల్చర్ ఉన్నాయి. అగ్రికల్చర్లో నేల సారవంతానికి, పంట బాగా పెరగడానికి, పంట కోసం రైతులు వాడుతున్నటువంటి ఏవైతే కొన్ని ద్రవాలు ఉంటాయో అవి బాగా పనిచేయడానికి ఇక్కడ మనకి చాలా సపోర్ట్ అవుతాయి. ఇది ఎస్పీ అంటారు. దీన్ని కలిపి కొడితే మందులు బాగా పనిచేస్తాయి. ఇది గ్రాన్యూల్స్ అండి. ఒక్క 3 కేజీల ప్యాకెట్ 18,000 కేజీల ఆవు పేడతో సమానం. సేంద్రియ వ్యవసాయానికి అద్భుతమైనటువంటి సపోర్ట్ అనమాట. నేల సారవంతాన్ని చేసి గుల్లపరిచి నేలకు కావలసినటువంటి పోషకాలను అందిస్తుంది. అలాగే పీజీపీ, ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్, పంటలు బాగా దిగుబడి పెరగడానికి, సైజు బాగా రావడానికి, క్వాలిటీ బాగా పెరగడానికి, ఎక్కువసేపు తాజా ఉండడానికి ఇది చాలా చాలా బాగా సపోర్ట్ అవుతుంది. సపోజ్ ఒక టమాటా మొక్కకి ఇప్పుడు 50 కాయలు వస్తే ఇది వాడిన తర్వాత 70-80 కాయలు రావడం అనేది జరుగుతుంది. దీని తర్వాత మరొక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అండి. మనకి ఎలాగైతే కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయో ఇది యానిమల్స్ కోసం అనమాట. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు వాటి కోసం. రోజుకి 4-5 గ్రాములు ఉదయం సాయంత్రం ఇస్తే కనుక పాల దిగుబడి పెరుగుతుంది, పాల వెన్న శాతం పెరుగుతుంది, ఆ జీవం యొక్క ఆరోగ్యం బాగా డెవలప్ అవుతుంది, దాని జీర్ణక్రియ బాగా డెవలప్ అవుతుంది. దానికి రెగ్యులర్గా వాడుతున్నటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఖర్చు అనేది చాలా గణనీయంగా తగ్గుతుంది మై డియర్ లీడర్స్. ఇలాంటి ఈ అద్భుతమైనటువంటి ఈ ప్రొడక్ట్స్ మనం వాడుకుంటే మనం బాగుండొచ్చు, మన పంటలు బాగుంటాయి, మన పాడి బాగుంటుంది. అద్భుతమైనటువంటి ఆరోగ్యం, అద్భుతమైనటువంటి ఐశ్వర్యంతో సమానం. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్,
ఎట్టి పరిస్థితుల్లోనే ఈరోజు ఈ క్షణం నుండే మీ బాడీని సర్వీస్ చేయండి. మీ బాడీ కోల్పోయిన శక్తిని తిరిగి మీ బాడీకి ఇవ్వండి. ఓకే అండి. మీ శరీరానికి కోల్పోయిన శక్తిని మీ శరీరానికి ఇస్తే మీ టోటల్ ఫ్యామిలీ హెల్త్, మీ హెల్త్ ఓకే అండి, మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. సో ఆల్ ది బెస్ట్. రాకింగ్ రెనటస్.